Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. అప్పుడప్పుడు సుప్రీం కోర్టు వారు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్లో టీచర్ అవతారం కూడా ఎత్తాల్సిన పరిస్థితి వస్తుంది. టైమ్ అండ్ అగైన్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, టైమ్ అండ్ అగైన్ నవ్ అండ్ దెన్ దే బికమ్ టీచర్స్ యాజ్ రిగార్డ్స్ ది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద స్టాట్యూట్స్ ఇస్ కన్సర్న్. ఈ కేసులో చీటింగ్ కేసు మీద అసలు చీటింగ్ కేసు ఇంగ్రీడియంట్స్ ఏముండాలయా, ఏది చీటింగు ఏది కాదు అనేది కూడా తెలియకపోతే ఎట్లా అని సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. మొట్టమొదటి కేసులో చూసుకున్నాం. ఏఎం మోహన్ వర్సెస్ ద స్టేట్ రిప్రజెంటెడ్ బై ఎస్హెచ్ఓ కంజీవరం లేదా కంచి అంటాం కదా, కాంచీపురంలో జరిగింది ఇది. సో ఇట్ ఈస్ ఏదో నంబర్ వచ్చాడు డబ్ల్యూపీ కాదు ఇది. దిస్ ఈస్ సిఆర్ఎల్ ఎంపీ 3/20/27 అంటే 32/2027/2022 డిసైడెడ్ ఆన్ 20th March 2024 by 3 judges bench by the Supreme Court, Honorable Supreme Court of India. Justice B.R. Gawai, Justice Rajesh Bindal and Justice Sandeep Mehta. Here they clearly held that in order to attract the offense of cheating, please remember, number one, the person must have dishonest intention. The person must have acted fraudulently. The person must have acted dishonestly. And with this inducement, there should be some delivery of property. Then only the offense of cheating is completed. Idi అని చెప్పి. సో 420 అట్రాక్ట్ కావాలంటే మొట్టమొదటి కావాల్సింది అసలు చీటింగ్ అంటే ఏంటి? చీటింగ్ ఈజ్ అన్ అఫెన్స్ whereby the accused induces the complainant. Inducement చేయాలంటే he must have dishonest intention. Intention is more important. With a dishonest intention వాడిని ఇండ్యూస్ చేస్తే ఆ ఇండ్యూస్మెంట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ ఇఫ్ he delivers some property or valuable security, ఇతని మాటలు విని అతను ఏదన్నా ప్రాపర్టీ మేబీ డబ్బులు లేకుండా ఆస్తి కానీ ఇస్తే దట్ ఈజ్ కాల్డ్ చీటింగ్. అర్థం? ఇంత డెఫినేషన్ ఎందుకు చెప్పారు అనేది కేసులోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. కమింగ్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, రైట్ హియర్ దిస్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ బై ఏఎం మోహన్ ఫర్ ది క్వాష్మెంట్. హైకోర్టు కూడా వెళ్ళారు యాక్చువల్గా. దిస్ రిలేట్స్ టు, ఒకసారి క్రైమ్ నెంబర్ కూడా చెప్తాను. దిస్ రిలేట్స్ టు crime number 21/2000 under section 420 IPC read with 34 IPC of SHO District Crime Branch కంజీవరం. ఇది దీంట్లో దాదాపు 1.6 కోట్లు పోయింది ఆ కాలంలో. ఎప్పుడిది? 2000లో 1.6 కోట్లు ఇట్స్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, రైట్. ఇక్కడ కంప్లైంట్ పేరు కార్తీక్ కృష్ణమూర్తి. ఈ కార్తీక్ కృష్ణమూర్తి అనే దగ్గరికి అతని యొక్క ఫ్రెండ్ అంటే కాలేజ్ మేట్ 2016లో 2016 కాదు 2020. సో క్రైమ్ నెంబర్ 21/2020, రైట్. 2016లో వీడి క్లాస్మేట్ అనేటువంటి సురేష్ ప్రభాధన్, అలాంటి పేరు ఏదో ఉంది, సురేష్ ప్రభాధన్, అతను ఇతని దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక అతనికి ఇంట్రడ్యూస్ చేశాడు క్లాస్మేట్ వచ్చి దట్ లక్ష్మణన్ అనేవాడు కూడా ఈ ఫ్రెండే. ఇద్దరు నాకు ఫ్రెండ్స్. అరే ఒక అతనికి డబ్బులు కావాల్సిందంటే అర్జెంటుగా, రియల్ ఎస్టేట్ బిజినెస్, వాడికి ఇంకోటి కూడా ఉంది హోటల్. A1 లక్ష్మణ్ అనేవాడికి హోటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, వాడు డబ్బులు కావాలంట, ఈ నీడ్ సమ్ మనీ. అది చేస్తే అతను నీకు కొంత ప్రాపర్టీ ఉంది అతనికి ఎక్కడ సమ్ విలేజెస్లో ఉంది, అది నీకు రాసిస్తాడు, పైగా నీకు ఇంట్రెస్ట్ బొడవ డబ్బులు వస్తాయి అని చెప్పి ఇతని కంప్లైంట్ బాగా ఎక్కబొడిచాడు. కంప్లైంట్ ఏంటంటే 1.6 కోట్లు 5 దఫాలుగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు
బ్యాంక్ ట్రాన్స్ఫర్ కొంత, క్యాష్ హ్యాండ్ ఓవర్ కొంత, ఎక్కువ బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద జరిగింది. ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఈ యొక్క లక్ష్మణన్ అలాగే సురేష్ ఏం చేశాడు, లక్ష్మణన్ తన యొక్క 100 ప్లాట్లు ఉండేటువంటి ఒక ఏరియాని మార్టిగేజ్ డీడ్ రాశాడు. సుమంగళి విలేజ్లో 100 ప్లాట్ల ఏరియా 18/3/16 నాడు అతనికి మార్టిగేజ్ డీడ్ రాసి డబ్బులు తీసుకున్నాడు. అలాగే ఒకసారి ఇతన్ని నమ్మటానికి లేదా అని చెప్పి మనోడు ఏఎం మోహన్ ద్వారా అంటే ఏఎం మోహన్కి ఒక 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఏఎం మోహన్ 20 లక్షలు కూడా గ్యారంటీ ఇచ్చాడు. ఆ 20 లక్షలు వాడు ఇది సురేష్ ప్రధాన్ వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళు శుభ్రంగా డబ్బులన్నీ డ్విండిల్ ద మనీ ఆర్ స్పెండిల్ ద మనీ పైసా కట్ల. సో దాని మీద వాళ్ళు ప్లస్ ఇతనికి 20 లక్షలు ఇచ్చాడుగా, ఇతను మార్టిగేజ్ తిరిగి రాసి ఇచ్చాడు, కానీ ఇతను కూడా కలిపి కేసేసాడు. ఇది దీని మీద సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తే ఆల్రెడీ ఛార్జ్షీట్ పెట్టారా పోలీసులు, మేమేం చేస్తాం పో అని చెప్పి దే హావ్ నాట్ క్వాష్. అల్టిమేట్లీ మ్యాటర్ కేమ్ టు సుప్రీంకోర్టు. ఇక్కడ మెయిన్ పాయింట్ మోహన్ మీద మెయిన్గా మోహన్ వేశాడు కాబట్టి అతని పాత్ర ఏంటి? నో డౌట్ చూడగానే palpably straight away it's a civil case converted into criminal case because it is a money transaction or money trial. ఈయన డబ్బులు ఇచ్చాడు, ఆయన తీసుకున్నందుకు ఏం చేశాడు, మార్టిగేజ్ రాసి ఇచ్చాడు. ప్రాపర్టీ ఉందా లేదా అనేది వేరే సంగతి ఉందలేండి, కానీ అది మళ్ళీ వేరే వాడు కూడా రాసిచ్చాడు. చీటింగ్ వ్యవహారం ఇది 100% ఇదాండి. కానీ ప్రూవ్ చేయాలి అంటే చూడాలి ఈ ఫ్యాక్ట్స్ అని యాజ్ అడ్వకేట్స్. So that means it is clear case that when he has mortgage deed ఇచ్చాడు, మనవాడికి 20 లక్షలు ఇచ్చాడు, ఇతను కూడా తను మార్టిగేజ్ డీడ్ రాసి ఇచ్చాడు, అక్నాలజ్మెంట్ చేశాడు. పైగా ఇమీడియట్లీ హీ హాస్ ట్రాన్స్ఫర్డ్ ద మనీ టు A1 లక్ష్మణ్ అన్న వాడికి మోహన్ పంపించాడు. మరి మోహన్ పాత్ర ఏమిటి దీంట్లో? సో దెర్ ఇస్ నో మెన్సిరియా, బ్యాడ్ ఇంటెన్షన్ లేదు తను కదా. సో చీటింగ్ చేయాలంటే ఈ ముగ్గురు కలిసి ఉండాలి, ఈ ముగ్గురు ఈ డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసి ఉండాలి, లేదా ఆ డబ్బులు కొట్టేసి ఉండాలి. ఇతనికి సంబంధమే లేదు బాబు అంటే ఇతనిది కూడా తీసుకెళ్ళి ఏతర కింద పెట్టి పైగా కేసు ఛార్జ్షీట్ అయిపోయింది కదా మేమేం చేయలేపో అంటే ఎట్లా? సో దేర్ ఫోర్ ఇన్ ఆర్డర్ టు డూ కంప్లీట్ జస్టిస్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ప్లీజ్ రిమెంబర్ దే హ్యావ్ క్లియర్లీ స్టేటెడ్ దట్ here Mr. Mohan transferred the amount to that other person. He did not swallow the same, right? Second point, even first person also, he has mortgaged a deed on 18/3/2016 for 100 plots in Sumangali village. So this is appeared to be clear civil case converted into criminal case. ఇది చేయటానికి లేదు. యూ హ్యావ్ టు ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, సివిల్ కోర్టులో వేసుకోండి అని FIR వాజ్ క్వాష్ ఈవెన్ దో ఛార్జ్షీట్ ఫైల్డ్. ఛార్జ్షీట్ వేసి చాలామందికి అనుభవం ఉంటుంది. ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇంకా మన ఛార్జ్షీట్ అంటే ఏంటి? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దట్ మీన్స్ ఆఫ్టర్ బీయింగ్ సాటిస్ఫైడ్ దట్ దిస్ అ ప్రైమ్ ఆఫీసీ కేస్. అయినా సరే సుప్రీం కోర్ట్ ఇన్ ఆర్డర్ టు డూ కంప్లీట్ జస్టిస్ దే హ్యావ్ క్వాష్డ్ ఇట్. సో అపీల్ అలౌడ్. ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఇటు నుంచి ఇటు తిరిగి వచ్చాం కాబట్టి ఇట్లాంటి కేసులు మీరు జాగ్రత్తగా వింటే మంచిది. థ్యాంక్ యూ.